ఇక్కడ బిగ్ బాస్ టాప్ 13 కంటెస్టెంట్స్ లో ఎవరు బాటమ్ లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ లో ఉన్నారో చెప్పమని చెప్పేసి దివ్యకు ఆదేశించాడు. సో దివ్య ఇక్కడ స్టార్ట్ చేసింది. దివ్య ఫ్లోర్ అని 13th పొజిషన్ లో పెట్టింది. లీస్ట్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి 12th పొజిషన్ లో రామ్ రాథోడ్ ని పెట్టింది. ఎందుకు అంటే మీరు గివ్ అప్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ 11th పొజిషన్ లో కళ్యాణ్ ని పెట్టింది. జస్ట్ నీకు టాస్క్ ఉన్నంత వరకే కనిపిస్తుంది, దాని తర్వాత కనిపించవు, డిసపియర్ అయిపోతావు అని చెప్పి చెప్పడము. అండ్ 10th పొజిషన్ లో శ్రీజాని, 9th పొజిషన్ లో హరీష్ ని ఒకటే రీజన్ తోటి పెట్టింది. ఫోకస్ తగ్గిపోయింది అగ్ని పరీక్షతో కంపేర్ చేస్తే అని చెప్పి. అండ్ 8th పొజిషన్ వచ్చేసి ప్రియా. సో ప్రియాకి ఏదైనా బిహైండ్ ద బిల్ట్ అంటే బిలో ద బెల్ట్ మాట్లాడడం కానీ, దిగిజారి మాట్లాడడం కానీ చేస్తుంటావు, అందుకని 8th పొజిషన్ లో పెట్టింది ప్రియాని. అండ్ 7th పొజిషన్ లో రీతుని పెట్టింది. ల్యాక్ ఆఫ్ ఫైట్ అంటే నీలో ఫైట్ ఉండదు, నీ గురించి ఆడవు, సో ఇంకోళ్ళ గురించి ఆడుతుంటావు అని చెప్పి రీతుని 7th పొజిషన్ లో పెట్టింది. అండ్ 6th పొజిషన్ లో సుమన్ శెట్టిని పెట్టింది. నాట్ సో యాక్టివ్ అని చెప్పి చెప్పడము. అంటే టాస్క్ల దగ్గర ఉన్నప్పుడు కొంచెం పరిచయిస్తాడు కానీ దాని తర్వాత ఎక్కడ కూడా యాక్టివ్గా కనిపించడం చెప్పడము. అండ్ 5th పొజిషన్లో తనుజ. సో తనుజ చాలా ఎమోషనల్గా ఉంటావు, చాలా ఈజీగా తీసుకో, క్యారీ ఆన్ చేయవు, మూవ్ ఆన్ కావు, సో క్యారీ ఆన్ చేస్తూ ఉంటావు, అందుకని చెప్పేసి తనకి 5th పొజిషన్ ఇచ్చింది. అండ్ పవన్, ఇంకా మెచ్యూర్ అవుతున్నావు, ఇప్పుడిప్పుడే స్టాండ్ అవుట్ చేస్తున్నావు, నీ ఆటను వాడుతున్నావు అని చెప్పి చెప్పడము. అండ్ 3rd పొజిషన్లో సంజనని పెట్టింది. ఓవర్ స్మార్ట్ అని చెప్పి ప్లేయర్గా పెట్టడము. అండ్ 2nd పొజిషన్లో ఇమాన్యుల్ పెట్టింది. అండ్ జనం కోసం ఆడుతుంటావు, నీ కోసం కూడా ఇంకా స్టాండ్ తీసుకోవాలి, అందుకని 2nd పొజిషన్లో పెడుతున్నావు అని చెప్పేసి. అండ్ 1st పొజిషన్లో పెట్టింది. భరణిని ఇక్కడ మంచిగా స్మార్ట్ ప్లే చేస్తావు, ఎంతవరకు మాట్లాడావు అంతవరకు మాట్లాడతావు, ఎక్కువ మాట్లాడవు, అనవసరమైన దానిలోకి దూరం అని చెప్పి చెప్పడం. సో దివ్య ప్రకారంగా ఇది టాప్ 13. మీరు ఏకీభవిస్తారా దివ్యతో?